అనుదినం దేవుని మాట. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 10వ వచనం. ఆదివారం అనగా పరిశుద్ధమైన దినము. ఆ పరిశుద్ధమైన దినము దేవుని సన్నిధిలో మనము గడిపినట్లయితే మన జీవితానికి క్షేమము. మన పట్ల దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడి దేవునికి సాక్షిగా బ్రతకటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. నా ప్రియులారా, ఈ భూమి మీద దేవుడు ఆయుష్ ఇచ్చినంత వరకు కూడా మనము నమ్మకంగా దేవుని యొక్క సన్నిధికి కలుసుకోవాలి. ఆ సన్నిధిని విడిచిపెట్టి, సావాసాన్ని విడిచిపెట్టి, లోకములో ఆదివారం అనే విలువ కూడా లేకుండా వారికి ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. గనుక శ్రేష్టమైన దినాలని వారి జీవితంలో పొందుకోలేకపోతున్నారు. పేరు పెట్టి పిలిచిన దేవుడు, జీవాన్ని ఇచ్చిన దేవుడు, కుటుంబాన్ని ఇచ్చినటువంటి దేవుడు, బలమునిచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతగా 6 దినములు పనిచేసి 7వ దినమున పరిశుద్ధముగా దేవుని సన్నిధిలో గడపవాలని అని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు దేవుని సన్నిధికి విలువిచ్చి ఆయనతో కూర్చోవటానికి ఇష్టపడినట్లయితే నీకు శ్రేష్టమైన దినాల్ని దేవుడు ఇంకనూ కూడా హెచ్చించి దీర్ఘాయుష్ను అనుగ్రహిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.